నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకు విద్యా విలువలు రకాలు. విద్యా విలువలు రకాలు. మరి ఈ విద్యా విలువలు రకాల మీద వాటి యొక్క భావన అంటే వాటి యొక్క అర్థం ఏంటి, వాటికి సంబంధించినటువంటి ఉదాహరణలు ఏమిటి అనేది మనము చూడాలి. దీనికి సంబంధించి ఉదాహరణ ఇచ్చి ఇదే రకమైన విద్యా విలువ అంటాడు, లేదా విద్యా విలువ ఇచ్చేసి దీనికి సంబంధించిన ఉదాహరణ ఈ క్రింది వానిలో ఏది అని అడుగుతాడు. మరి చూద్దాం. వీటిని రెండు అంటే ఆపోజిట్ క్యారెక్టర్స్ కలిగినటువంటి విలువల్ని ఒకేసారి మనం స్టడీ చేద్దాం. ఇక్కడ చూడండి, తక్షణ అవసరాలకు సంబంధించినవి, అలాగే తెలివికి సంబంధించినవి. తక్షణ అవసరాలకు సంబంధించినవి, తెలివికి సంబంధించినవి అంటే కన్జ్యూమేటరీ వాల్యూస్, అలాగే ఇంటలెక్చువల్ వాల్యూస్ అని చెప్పేసి ఉన్నాయి. ఈ తక్షణ అవసరాలకు సంబంధించిన వాటిని పూర్ణమైన విలువలు అని చెప్పేసి కూడా పిలుస్తున్నాం. ఈ యొక్క తెలివికి సంబంధించిన విలువలనే అంతిమ విలువలని కూడా పిలుస్తున్నాం. తక్షణ అవసరాలకు సంబంధించినటువంటి విలువలు అంటే అర్థం ఏంటంటే తక్షణ కోరికలు, తక్షణ కోరికలు, తక్షణ కోరికలు లేదా తక్షణ సహజాతాలను, తక్షణ సహజాతాలను సంతృప్తి పరిచే వాటిని తక్షణ అవసరాలకు సంబంధించినవి లేదా పూర్ణమైన విలువలు అంటారు. తక్షణ కోరికలు ఏవైతే ఉంటాయో, సహజాతాలు ఏవైతే ఉంటాయో, ఆ యొక్క తక్షణ కోరిక లేదా సహజాతాలను సంతృప్తి పరిచే వాటిని తక్షణ అవసరాలకు సంబంధించిన విలువలు లేదా పూర్ణమైన విలువలు అంటారు. అంటే నాకు దాహం వేసింది అనుకోండి, దాహం అనేది నాకు ఎలా తీరుతుంది? నీరు త్రాగడం వల్ల దాహం తీరుతుంది. లేదు నాకు ఆకలి వేసింది, ఆకలి ఎలా తీరుతుంది? ఆహారం తీసుకోవడం వల్ల నాకు ఆకలి తీరుతుంది. ఇలా తక్షణ కోరికలను లేదా సహజాతాలను సంతృప్తి పరిచే వాటిని ఈ యొక్క తక్షణ అవసరాలకు సంబంధించినవి లేదా పూర్ణమైనటువంటి విలువలు అంటారు. అంటే నాకు సినిమా చూడాలనే కోరిక లేదా అభిరుచి కలిగితే సినిమా చూస్తేనే ఆ కోరిక నెరవేరుతుందే కానీ నాకు సినిమా చూడాలనే కోరిక ఉన్నట్లయితే నేను క్రికెట్ చూస్తే లేదా క్రికెట్ని చూస్తే నా సినిమా కోరిక నెరవేరదు. అంటే ఈ యొక్క తక్షణ కోరికలు లేదా సహజాతాలు ఏవైతే ఉన్నాయో ఇవి అద్వితీయమైనవి, అంటే వీటికి ప్రత్యామ్నాయాలు లేవు, వీటిని ఇతర అంశాలతో కూడా పోల్చడానికి అవకాశము లేదు. అంటే ఇవన్నీ కూడా జీవ సంబంధమైనవి, జీవ సంబంధమైనవి, అలాగే మానసిక సంబంధమైనవి. జీవ సంబంధమైనవి, మానసిక సంబంధమైనవి. చూడండి, నీరు త్రాగాలనుకోవడం జీవ సంబంధమైనది అయితే సినిమా చూడాలనుకోవడం మానసిక సంబంధమైనవి. కాబట్టి వీటి యొక్క లక్షణాలు ఏంటంటే ఇవి అద్వితీయమైనవి. అద్వితీయమైనవి అంటే ప్రత్యేకతను కలిగినవి. ఇవన్నీ కూడా అద్వితీయమైనవి. వీటికి ప్రత్యామ్నాయాలు లేవు. ప్రత్యామ్నాయాలు లేవు. వీటిని ఇతర అంశాలతో పోల్చలేము. ఇతర అంశాలతో వీటిని పోల్చలేము. ఈ యొక్క తక్షణ అవసరాలకు సంబంధించి లేదా పూర్ణమైన విలువలు ఏవైతే ఉన్నాయో ఈ తక్షణ అవసరాలకు సంబంధించి లేదా పూర్ణ విలువలను మనము ఇతర అంశాలతో పోల్చడానికి అవకాశమే లేదు. ఉదాహరణకు చూడండి, నీరు త్రాగాలనే కోరిక భోజనం చేయడం వలన తీరదు. భోజనం చేయడం వలన తీరదు. అలాగే సినిమా చూడాలనే కోరిక, సినిమా చూడాలనే కోరిక క్రికెట్ చూస్తే తీరదు. క్రికెట్ చూస్తే తీరదు లేదా క్రికెట్ ఆడితే తీరదు. అంటే ఇతర అంశాలతో వీటిని పోల్చలేము, వీటికి ప్రత్యామ్నాయాలు లేవు, ఇవి అద్వితీయమైనది. ఇక్కడ నేను రాసిన మొదటి ఎగ్జాంపుల్ అనేది జీవ సంబంధమైనది అయితే రెండవ ఎగ్జాంపుల్ అనేటువంటిది మానసిక సంబంధం. ఇలా ఒక వ్యక్తిలోని తక్షణ కోరికలు లేదా సహజాతాలను సంతృప్తిపరిచే వాటిని తక్షణ అవసరాలకు సంబంధించినవి లేదా పూర్ణమైనటువంటి విలువలుగా వీటిని భావిస్తాము. మరి దీనికి ఆపోజిట్గా మనం ఏం చెప్తున్నాం? తెలివికి సంబంధించినవి లేదా అంతిమ విలువలుగా వీటిని మనము చెప్తున్నాం. అంటే ఇక్కడ తెలివికి సంబంధించినవంటే
ఒక వ్యక్తి తన తెలివితేటల్ని ఒక సాధనంగా ఉపయోగించుకోవడం, తెలివితేటల్ని ఒక సాధనంగా ఉపయోగించుకుని విజయం సాధించడం. తెలివితేటలను సాధనంగా ఉపయోగించుకొని విజయం సాధించడం అని. విజయం సాధించడం. వ్యక్తి తన యొక్క తెలివితేటలను ఒక సాధనంగా ఉపయోగించుకొని తను అనుకున్న ఏదో ఒక రంగంలో విజయం సాధించడం అనేటువంటిది ఈ యొక్క తెలివికి సంబంధించిన లేదా అంతిమ విలువగా అని చెప్పేసి మనము, అంటే తన తెలివికి సరిపోయే రంగంలో విజయం సాధించడం అని. తన తెలివితేటలకు సరిపోయే రంగంలో విజయం సాధించడము అని. విజయం సాధించడం, తన తెలివితేటలకు సరిపోయేటువంటి రంగంలో విజయం సాధించడమే తెలివికి సంబంధించిన లేదా అంతిమ విలువలు అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు ఒక విద్యార్థికి మ్యాథమెటిక్స్లో ప్రతిభ ఉంటుంది. మ్యాథ్స్లో ప్రతిభ కలిగినటువంటి విద్యార్థి ఇంజనీర్గా రాణించగలగడం. లేదా ఒక వ్యక్తికి బయాలజికల్ సైన్స్లో తెలివితేటలు ఉంటుంది, బయాలజీలో తెలివితేటలు కలిగిన వ్యక్తి డాక్టర్ వృత్తిలో రాణించడం. లేదా ఒక వ్యక్తికి సంగీతంలో పరిజ్ఞానం ఉంటుంది, సంగీతంలో పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి లలిత కళల్లో రాణించడం. ఇలా ఒక వ్యక్తి తన యొక్క తెలివితేటలకు సరిపోయేటువంటి రంగంలో విజయం సాధించడానికి సంబంధించిందే తెలివికి సంబంధించిన లేదా అంతిమ విలువలు అని చెప్పేసి చెప్తారు. మరి ఈ రెండు రకాల విలువలు కలిగినటువంటి బ్రూ బ్రేచర్ అనేటువంటి వ్యక్తి విద్యా విలువలను రెండు రకాలుగా పేర్కొన్నాడమ్మా. అవేంటంటే తక్షణ అవసరాలకు సంబంధించినవి లేదా పూర్ణ విలువలు, తెలివికి సంబంధించినవి లేదా అంతిమ విలువలు. బ్రూ బ్రేచర్ విద్యా విలువలను రెండు రకాలుగా పేర్కొనడం జరిగింది. ఏంటంటే అవి తక్షణ అవసరాలకు సంబంధించినవి లేదా పూర్ణ విలువలు, అలాగే తెలివికి సంబంధించినవి లేదా అంతిమ విలువలు అని చెప్పేసి రెండు రకాలుగా వీటిని పేర్కొనడం అనేటువంటిది జరిగినది. నెక్స్ట్ వన్ చూడండి, ఆత్మాశ్రయ లేదా అంతర్గత విలువలు, సబ్జెక్టివిటీ ఆర్ ఇంటర్నల్ వాల్యూస్, అలాగే ఆబ్జెక్టివ్ ఆర్ ఎక్స్టర్నల్ వాల్యూస్, వస్త్రాశ్రయ అలాగే బాహ్య విలువలు. మరి చూడండి, ఇక్కడ ఆత్మాశ్రయ లేదా అంతర్గత విలువలు అంటే ఇది వ్యక్తి అంతరాత్మకు సంబంధించింది. వ్యక్తి అంతరాత్మకు సంబంధించినటువంటిదే ఆత్మాశ్రయత లేదా అంతర్గత విలువ. అంటే ఒక పని ద్వారా ఆత్మ సంతృప్తి చెందడమే ఆత్మాశ్రయత లేదా అంతర్గత విలువ. అంటే ఏదైనా సరే ఒక వస్తువుకు విలువ ఇవ్వడం అనేది ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంటే దాన్ని ఆత్మాశ్రయ లేదా అంతర్గత విలువ అంటారు. ఒక పని ద్వారా ఆత్మ సంతృప్తి చెందడాన్ని ఆత్మాశ్రయ లేదా అంతర్గత విలువ అంటారు. ఏదైనా ఒక పని ద్వారా ఆత్మ సంతృప్తి చెందడాన్ని ఆత్మాశ్రయ లేదా అంతర్గత విలువ అని చెప్పేసి పిలుస్తారు. మరి దీనికి ఉదాహరణకు మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఒక విద్యార్థి స్టాంపుల సేకరణ ద్వారా సంతృప్తి చెందడం అది అతనికి మాత్రమే కలిగే ఆనందం. అలాగే ఒక టీచర్ తన బోధన ద్వారా సంతృప్తి చెందడం. ఒక టీచర్ తన బోధన ద్వారా సంతృప్తి చెందడం ఏమవుతుందమ్మా? ఆత్మాశ్రయ లేదా అంతర్గత విలువ అవుతుంది. సబ్జెక్టివ్ ఆర్ ఇంటర్నల్ వాల్యూ అంటే ఒక పని ద్వారా ఆత్మ సంతృప్తి చెందడమే ఆత్మాశ్రయ లేదా అంతర్గత విలువ అంటారు. ఒక విద్యార్థి స్టాంపుల సేకరణ ద్వారా సంతృప్తి చెందడం
అతనికి సంబంధించిన అంతర్గత లేదా ఆత్మాశ్రయ విలువ ఒక టీచర్ తన బోధన ద్వారా సంతృప్తి చెందడం అనేది ఆ టీచర్కి సంబంధించిన ఆత్మాశ్రయ లేదా అంతర్గత విలువగా మనము చెప్తాం. మరి అలాగే వస్త్రాశ్రయ లేదా బాహ్య విలువ అంటే అర్థం ఏంటంటే వస్తువు యొక్క ప్రయోజనానికి ఉండే విలువ. వస్తువు యొక్క ప్రయోజనానికి ఉండే విలువను ఏమంటారంటే వస్త్రాశ్రయ లేదా బాహ్య విలువ అంటారు. వస్తువు యొక్క ప్రయోజనానికి ఉండే విలువనే వస్త్రాశ్రయ లేదా బాహ్య విలువ అని చెప్పేసి అంటారు. సింపుల్గా చెప్పాలంటే వస్తువులు తమ ఆకారాన్ని మార్చుకోవడం వలన కలిగే ప్రయోజనాలు. వస్తువులు తమ ఆకారాన్ని మార్చుకోవడం వలన కలిగే ప్రయోజనాలను ఏమంటారంటే వస్త్రాశ్రయ లేదా బాహ్య విలువలు అని చెప్పేసి అంటారు. వస్తువులు తమ ఆకారాన్ని మార్చుకోవడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలనే వస్త్రాశ్రయ లేదా బాహ్య విలువలు అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాధారణంగా కొయ్యకు అంత విలువ ఉండదు. కొయ్య కుర్చీగా మారడం వలన కొయ్యతో పోలిస్తే కుర్చీకి అధిక ప్రాధాన్యత అనేటువంటిది ఉంటుంది. కొయ్య రూపంలో ఉండేదానికంటే కూడా కుర్చీ రూపంలో ఉండేటప్పుడు దానికి ఎక్కువ విలువ ఉంటుంది. మట్టి ఉంటుంది. మట్టితో పోలిస్తే ఆ మట్టితో తయారు చేసినటువంటి కుండకు లేదా పాత్రకు ఎక్కువ విలువ అనేటువంటిది ఉంటుంది. రాయితో పోలిస్తే ఆ రాయితో తయారు చేసిన విగ్రహం ఏదైతే రాతి విగ్రహం ఏదైతే ఉంటుందో ఆ రాతి విగ్రహానికి ఎక్కువ విలువ ఉంటుంది. అంటే వస్తువులు తమ ఆకారాన్ని మార్చుకోవడం వలన కలిగేటువంటి ప్రయోజనాలను ఏమంటారంటే వస్త్రాశ్రయ లేదా బాహ్య విలువలు అని చెప్పేసి అంటారు. కాబట్టి ఇక్కడ ఆపోజిట్ ఆత్మాశ్రయ వస్త్రాశ్రయ. ఆత్మాశ్రయ అంటే ఒక వ్యక్తి తాను చేసే పని ద్వారా పొందే సంతృప్తే ఆత్మాశ్రయ. దీన్ని ఇంటర్నల్ వాల్యూ అంతర్గత విలువ అంటారు. ఒక వస్తువుకు ఉండే ప్రయోజనాలను బట్టి కలిగే విలువని వస్త్రాశ్రయత అంటారు. దీన్ని ఎక్స్టర్నల్ వాల్యూ అంటారమ్మా. వస్తువులు తమ ఆకారాన్ని మార్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలే వస్త్రాశ్రయత లేదా బాహ్య విలువలు అని చెప్పేసి అంటారు. కొయ్య కంటే కూడా అది కుర్చీ రూపంలో మారినప్పుడు దానికి ఎక్కువ విలువ ఉంటుంది. మట్టి కంటే కూడా అది కొండ రూపంలోకి మారినప్పుడు ఎక్కువ విలువ ఉంటుంది. రాయి కంటే కూడా రాయిని ఒక విగ్రహం రూపంలోకి మారిస్తే దానికి ఎక్కువ విలువ అనేటువంటిది ఉంటుంది. ఇది వస్త్రాశ్రయత లేదా బాహ్య విలువలు. ఈ రెండింటిని ఒకేసారి మీరు స్టడీ చేసుకోండి. ఆత్మాశ్రయత అంటే వ్యక్తి ఒక పని ద్వారా ఆత్మసంతృప్తి చెందరు. అంటే వ్యక్తి తను చేసే పని వలన కలిగేటువంటి ఆనందమే ఆత్మాశ్రయ లేదా అంతర్గత విలువ అంటారు. వస్తువు యొక్క ప్రయోజనానికి ఉండే విలువనే వస్త్రాశ్రయ లేదా బాహ్య విలువలు అంటారు. అంటే వస్తువులు తమ ఆకారాన్ని మార్చుకోవడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలనే వస్త్రాశ్రయ లేదా బాహ్య విలువలు అని చెప్పేసి చెప్తారు. నెక్స్ట్ వన్ చూడండి, సాధనోపయోగ విలువ, ఇన్స్ట్రుమెంటల్ వాల్యూస్. ఇక్కడ సాధనోపయోగ విలువ అంటే అర్థం ఏంటంటే వస్తువు ఒక ప్రయోజనాన్ని సాధించడానికి ఒక ప్రయోజనాన్ని సాధించడానికి ఉపయోగపడటం. వస్తువు అనేది ఒక ప్రయోజనాన్ని సాధించడానికి ఉపయోగపడితే దానిని సాధనోపయోగ విలువ అంటారు. అంటే లక్ష్యాలకు సాధనాలుగా ఉపయోగపడేవి. చూడండి, నేను ఆన్లైన్ టీచింగ్కి ఈ యొక్క డిజిటల్ బోర్డ్ అనేటువంటిది నాకు ఒక ఆన్లైన్ టీచింగ్ అనేటువంటి ఒక లక్ష్యాన్ని నేను సాధించడానికి ఈ యొక్క బోర్డు అనేటువంటిది ఒక ఇన్స్ట్రుమెంట్గా ఒక సాధనంగా ఇది నాకు ఉపయోగపడుతుంది.
ఈ మార్కర్ పెన్ కూడా నా యొక్క ఆన్లైన్ బోధన లక్ష్యానికి ఈ యొక్క మార్కర్ పెన్ అనేటువంటి ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. అలాగే నా బోధనని షూట్ చేసేటువంటి ఈ కెమెరా అనేటువంటిది కూడా నా ఆన్లైన్ బోధనకు ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. కాబట్టి వస్తువు ఒక ప్రయోజనాన్ని సాధించడానికి ఉపయోగపడితే దానిని సాధనోపయోగ విలువ అంటారు. అంటే లక్ష్యాలకు సాధనాలుగా ఉపయోగపడే వాటిని సాధనోపయోగ విలువలు అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఉదాహరణకు ఒక విద్యార్థి ఇంజనీర్ కావడానికి ఏ సబ్జెక్టులు తనకు సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి? మ్యాథమెటిక్స్ అనేటువంటిది సాధనాలుగా ఉపయోగపడుతుంది. అలాగే ఫిజికల్ సైన్స్ అనేటువంటిది కూడా తనకు సాధనాలుగా ఉపయోగపడటం అనేటువంటిది జరుగుతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ ఆన్లైన్లో రాణించడానికి ఆన్లైన్ బోధనలో రాణించడానికి ఆయనకి డిజిటల్ బోర్డ్ కెమెరా అనేటువంటివి తనకి సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి. ఇలా వస్తువు ఒక ప్రయోజనాన్ని సాధించడానికి ఉపయోగపడితే దాన్ని సాధనోపయోగ విలువ అంటారు. లేదా లక్ష్యాలకు సాధనాలుగా ఉపయోగపడే వాటిని సాధనోపయోగ విలువలు అని చెప్పేసి అంటారు. ఒక విద్యార్థి డాక్టర్గా రాణించాలంటే ఆ విద్యార్థికి బయాలజీ సబ్జెక్టులు అనేటువంటివి సాధనాలుగా ఉపయోగపడతాయి. ఇలా లక్ష్యాలకు సాధనాలుగా ఉపయోగపడే వాటిని సాధనోపయోగ విలువలు అని చెప్పేసి అంటారు. అంటే ఒక ప్రయోజనం, ఇప్పుడు ఇంజనీర్ అనేటువంటిది ఒక ప్రయోజనం అమ్మ. ఈ ఇంజనీర్ అనేటువంటి ప్రయోజనాన్ని సాధించడానికి ఏం ఉపయోగపడుతున్నాయి? మ్యాథ్స్ ఉపయోగపడుతుంది, ఫిజికల్ సైన్స్ కూడా ఉపయోగపడుతుంది. అందుకని వస్తువు ఒక ప్రయోజనాన్ని సాధించడానికి ఉపయోగపడటమే సాధనోపయోగ విలువగా మనం వీటిని చెప్తాం. నెక్స్ట్ వన్, విశ్వజనీన విలువలు. అంటే వీటినే ప్రాతిపదిక విలువలు, యూనివర్సల్ వాల్యూస్. అలాగే వ్యక్తిగత విలువలు, ఇండివిడ్యువల్ వాల్యూస్. ఇక్కడ విశ్వజనీన విలువలు అంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించవలసినవి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించవలసినవి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించవలసిన వాటిని ఏమంటారంటే విశ్వజనీన విలువలు లేదా ప్రాతిపదిక విలువలు అంటారమ్మా. ప్రతి వ్యక్తి, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించవలసినటువంటి వాటిని విశ్వజనీన విలువలు లేదా ప్రాతిపదిక విలువలు అని చెప్పేసి చెప్తారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించవలసిన వాటిని విశ్వజనీన విలువలు లేదా ప్రాతిపదిక విలువలు అని చెప్పేసి అంటారు. ఉదాహరణకు సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, నిజాయితీ, ఇవన్నీ కూడా సమాజంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా పాటించవలసినటువంటి అంశాలు. ఇలా సమాజంలో ఉండే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా పాటించవలసిన వాటిని విశ్వజనీన విలువలు లేదా ప్రాతిపదిక విలువలు అని చెప్పేసి అంటారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, నిజాయితీ, ఇవి సమాజంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా పాటించవలసినటువంటి అంశాలు. ఇక వ్యక్తిగత విలువలు, ఇండివిడ్యువల్ వాల్యూస్. వ్యక్తిగత విలువలు అంటే అర్థం ఏంటంటే వ్యక్తుల మధ్య తేడాలను చూపేవి. వ్యక్తిగత విలువలు అంటే వ్యక్తుల మధ్య తేడాలను చూపే విలువలను ఏమంటారంటే వ్యక్తిగత విలువలు అంటారు. వ్యక్తుల మధ్య తేడాలను ప్రదర్శింపజేసేవి లేదా తేడాలను చూపే వాటిని ఏమంటారంటే వ్యక్తిగత విలువలు అని చెప్పేసి అంటారు. చూడండి, ఆర్థిక పరమైనవి అందరికి ఒకే రకంగా ఉంటాయా? ఆర్థిక పరమైన అంశాలు, సామాజిక పరమైన అంశాలు,
సాంస్కృతిక పరమైన అంశాలు, అలాగే శరీర శుభ్రతకు సంబంధించినటువంటి అంశాలు. ఇవన్నీ కూడా ఏంటంటే వ్యక్తుల మధ్య తేడాలను చూపి, అందరి యొక్క ఆర్థిక పరిస్థితులు ఒకే రకంగా ఉండవు, అందరి యొక్క సామాజిక పరిస్థితులు ఒకే రకంగా ఉండవు, అందరి యొక్క కల్చర్, సంప్రదాయాల, సాంస్కృతం అంటే ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు ఇవి అందరూ ఒకే రకంగా ఉండవు. అలాగే శరీర శుభ్రత అంటే శరీర శుభ్రత అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే మనము అలంకరణ, ఈ అలంకరణ అనేటువంటిది అందరూ ఒకే రకంగా ఉండరు, ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఒక్కొక్క దానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించవలసిన వాటిని విశ్వజనీన విలువలు లేదా ప్రాతిపదిక విలువలు అంటారు. వ్యక్తుల మధ్య తేడాలను చూపే వాటిని ఏమంటారంటే వ్యక్తిగత విలువలు అంటారమ్మా, ఇండివిజువల్ వాల్యూస్ అని చెప్పేసి చెప్తారు. నెక్స్ట్ వన్ మనకి చూడండి, అబ్జల్యూట్ వాల్యూస్, రిలేటివ్ వాల్యూస్ అంటే నిరపేక్ష విలువలు, అలాగే సాపేక్ష విలువలు. అంటే ఎప్పుడూ ఒకే రకంగా ఉండే వాటిని నిరపేక్ష విలువలు అని చెప్పేసి అంటారు. ఎప్పుడు ఒకే రకంగా, ఎప్పుడు ఒకే రకంగా, ఎప్పుడు ఒకే రకంగా మారకుండా స్థిరంగా ఉండే విలువలు. ఎప్పుడు ఒకే రకంగా మారకుండా స్థిరంగా ఉండే విలువలను నిరపేక్ష విలువలు అంటారమ్మా, అబ్జల్యూట్ వాల్యూస్ అంటారు. ఎప్పుడూ ఒకే రకంగా మారకుండా స్థిరంగా ఉండే విలువలను నిరపేక్ష విలువలు అని చెప్పేసి అంటారు, అబ్జల్యూట్ వాల్యూస్ అని చెప్పేసి అంటారు. ఎప్పుడు ఒకే రకంగా మారకుండా స్థిరంగా ఉండేటువంటి విలువలను నిరపేక్ష విలువలు అని చెప్పేసి అంటారు. ఉదాహరణకు ప్లేటో సూచించినటువంటి సత్యం, శివం, సుందరం అనే విలువలు ఇవి ఎప్పటికీ మారు, స్థిరంగానే ఉంటాయి. ఇక్కడ ఎప్పుడు ఒకే రకంగా మారకుండా స్థిరంగా ఉండే విలువలను నిరపేక్ష విలువలు అంటారు. సత్యం, శివం, సుందరం అనేటువంటి వాటిని అబ్జల్యూట్ వాల్యూస్ అంటారు. అంటే ఇవి మారకుండా ఎల్లప్పుడూ స్థిరంగానే ఉంటాయి. మరి సాపేక్ష విలువలు అంటే అర్థం ఏంటంటే పరిస్థితులను బట్టి మారేవి. పరిస్థితులను బట్టి మారుతున్నాయంటే అనగా అస్థిరంగా ఉండేవి అని. పరిస్థితులను బట్టి మారే విలువలనే సాపేక్ష విలువలు అంటారు. అంటే ఇవి అస్థిరంగా ఉంటాయి. మన యొక్క ఆచారాలు కావచ్చు, సంప్రదాయాలు కావచ్చు, మన యొక్క కట్టుబాట్లు కావచ్చు, ఇవి ఎప్పుడు ఒకే రకంగా ఉండవు. మన యొక్క ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు అనేటువంటివి ఇవి పరిస్థితులను బట్టి మన ఆచారాలు, సంప్రదాయాలు, మన కట్టుబాట్లను కాలం మారే కొద్దీ వాటిని కూడా మనం మార్చుకుంటూ ఉంటాం. వీటిని ఏమంటారంటే సాపేక్ష విలువలు అంటారు. పరిస్థితులను బట్టి మారేవి అంటే అస్థిరంగా ఉండే వాటిని ఏమంటారంటే సాపేక్ష విలువలు అని చెప్పేసి పిలుస్తారు. పరిస్థితులను బట్టి మారేవి, అస్థిరంగా ఉండే వాటిని సాపేక్ష విలువలు అంటారు. మనం పాటించే ఆచారాలు కావచ్చు, మనం పాటించే సంప్రదాయాలు కావచ్చు, మనం పాటించే కట్టుబాట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఏమవుతాయి? సాపేక్ష విలువలు అంటారు. కాబట్టి నిరపేక్ష విలువలు అంటే ఎప్పుడు ఒకే రకంగా మారకుండా స్థిరంగా ఉండే వాటిని నిరపేక్ష విలువలు అంటారు. సాపేక్ష విలువలు అంటే పరిస్థితులను బట్టి మారేవి, అస్థిరంగా ఉండే వాటిని ఏమంటారంటే సాపేక్ష విలువలు అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ వన్ గాంధేయన్ విలువలు. గాంధేయన్ విలువలు అంటే అర్థం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అమ్మ ఎగ్జామినేషన్లో ఏమడుగుతుంటాడంటే ఈ క్రింది వానిలో గాంధేయన్ విలువ ఏంటి, లేదా గాంధీజీ ప్రబోధించినటువంటి విలువలు ఏమిటి అంటే గాంధీజీ వేటికైతే ప్రాధాన్యత ఇచ్చాడో, గాంధీజీ ఏ విలువల యొక్క గొప్పతనం గురించి సమాజానికి చెప్పాడో వాటిని గాంధీజీ ప్రబోధించిన విలువలు అని చెప్పేసి అంటారు. గాంధీయన్ విలువలు అంటే గాంధీజీ ప్రబోధించిన విలువలు, గాంధీజీ ప్రబోధించిన విలువలు లేదా గాంధీజీ ప్రాధాన్యత ఇచ్చిన విలువలు,
ప్రాధాన్యత ఇచ్చిన విలువలు. గాంధీజీ ఏ విలువలకైతే ప్రాధాన్యత ఇచ్చాడో లేదా ఏ విలువల గురించి అయితే పదే పదే సమాజానికి తెలియజెప్పాడో వాటిని గాంధీయన్ విలువలు అని చెప్పేసి అంటారు. మరి ఆయన నమ్మిన విలువలు ఏంటి? శ్రమ పట్ల గౌరవం, శ్రమ పట్ల గౌరవం, శ్రమ పట్ల గౌరవం చెప్తూ ఉంటారు. ఆయన బట్టలు ఆయనే ఉతుక్కునేవాడు, ఆయన గదిని ఆయనే శుభ్రం చేసుకునేవాడు. డిగ్నిటీ ఆఫ్ లేబర్, శ్రమ పట్ల గౌరవం. అలాగే సోషల్ అవేర్నెస్, సామాజిక స్పృహ లేదా సామాజిక మేలుకొలుపు, సామాజిక మేలుకొలుపు, సోషల్ అవేర్నెస్. అలాగే బాధ్యతలు, బాధ్యత కలిగి ఉండడం. అలాగే నిర్భయం, ఎలాంటి భయం లేకుండా ఉండడం, బాధ్యత కలిగి ఉండడం, నిర్భయంగా ఉండడం. అలాగే ఇతర మతాల పట్ల గౌరవం, ఇతరుల మతాల పట్ల గౌరవం, ఇతరుల మతాల పట్ల గౌరవాన్ని కలిగి ఉండడం కూడా గాంధీజీ ప్రబోధించినటువంటి విలువలు. అలాగే సహనము, అలాగే సహనం, అలాగే సేవాగుణం, సహనం సేవాగుణం కలిగి ఉండటం. అలాగే సత్యం, సత్యాన్ని పలకడం. అలాగే శాంతంగా ఉండడం, పీస్ఫుల్గా ఉండడం. అలాగే అహింస, అహింస. ఇవన్నీ ఆయన పాటించిన విలువలు అనొచ్చు, లేదా ఆయన ప్రాధాన్యత విలువలు ఇచ్చిన అని చెప్పొచ్చు, లేదా ఆయన ప్రబోధించినటువంటి విలువలు అని చెప్పేసి చెప్పొచ్చు. వీటన్నిటిని ఆయన ఈ రకమైన విలువలన్నిటికీ కూడా, ఇలాంటి అంశాలన్నిటికీ కూడా ఆయన ప్రాధాన్యత ఇచ్చాడు, పాటించాడు. శ్రమ పట్ల గౌరవాన్ని కలిగి ఉండడం, సామాజిక మేలుకొలుపు అంటే సమాజం పట్ల ఒక అవగాహన లేదా సమాజం పట్ల ఒక బాధ్యత, సోషల్ అవేర్నెస్ను కలిగి ఉండడం, బాధ్యతను కలిగి ఉండడం, నిర్భయం, దేనికి భయపడక పోవడం, ఇతరుల మతాల పట్ల గౌరవాన్ని కలిగి ఉండడం, సహనాన్ని కలిగి ఉండడం, సేవాగుణం కలిగి ఉండడం, సత్యాన్నే పలకడం, వీలైనంత వరకు శాంతంగా ఉండడం, అహింస మార్గాన్ని లేదా అహింస విధానాన్ని పాటించడం. వీటిని గాంధీయన్ విలువలు అని చెప్పేసి అంటారు. గతంలో కూడా ఎగ్జామ్స్లో అడిగాడు, ఈ క్రింది వన్లో దేనిని గాంధీయన్ విలువ అని చెప్పేసి చెప్తారు అని. ఇలా విలువలు మనము రకరకాలుగా మనము వర్గీకరించవచ్చు. ఇవి విలువల వర్గీకరణకు సంబంధించిన అంశాలు.